నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. Hallelujah. Wish you happy Independence Day. Hallelujah. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, అలకులల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. నా తలకులల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, నా తలపులల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. నా తలపులల్లా నా తపనయంతా నీ చిత్తం చేయుటయే. యజమానుడా నీ కోసం జీవిస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా. బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం జరచితివా, నాకై పరలోకం జరచితివా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, జీవించు దినములంతా గురికి పని చేసేదా, నేను జీవించు దినములంతా నీకై గురికి పని చేసేదా. పిలిచావు నీ సేవకై, నన్ను పిలిచావు నీ సేవకై, దానిని మరిచేదనా, దానిని మరిచేదనా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, నా దేశమంతటిని పరిపాలించు.
అయ్యా నా దేశమంతటిని నీవు పరిపాలించుమయ్యా. పేదరికం తొలగాలి అయ్యా, పేదరికం తొలగాలి, అరాజకమాగాలి, అరాజకమాగాలి. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, తండ్రి సన్నిధిలోనే సంతోషించి స్తుతి పాడేదా. నా తండ్రి సన్నిధిలోనే నీ సంతోషించి స్తుతి పాడేదా. ఎప్పుడైనా నిన్ను చూసేదా అయ్యా, ఎప్పుడైనా నిన్ను చూసేదా. నామది కనిపించెను, నామది కనిపించెను. యజమానుడా యజమానుడా నా యేసు రాజుగా. అలాగని అందరం మన దేశం కొరకు 2 చెట్లు పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా మా దేశాన్ని ఆశీర్వదించండి నాయన అని చెప్పి అందరం కళ్ళు మూసి, ఇది నాన్న ఎంతో మంది త్యాగం చేస్తే గానీ మనకి స్వతంత్రం రాలేదు కనుక వారి యొక్క త్యాగ ఫలమే మన యొక్క స్వాతంత్ర దినోత్సవం కనుక అందరినీ జ్ఞాపకం చేసుకొని మనందరం కూడా మన దేశం యొక్క భవిష్యత్తు కొరకు, మన దేశం యొక్క శాంతి సమాధానం కొరకు, మన దేశం యొక్క భద్రత కొరకు, అంతటి కొరకు మనం ఈరోజు విజ్ఞాపన చేయబోతుంటున్నాం. అందరం అలాగనే కళ్ళు మూసి, ప్రభువా మా దేశాన్ని ఆశీర్వదించండి నాయన అని చెప్పి అడుగుదాం. మా దేశంలో ఉంటున్న ప్రతి విధమైన పంటల్ని ఆశీర్వదించండి, ప్రతి విధమైన ఈవుల్ని ఆశీర్వదించండి నాయన అని చెప్పి అలాగనే కళ్ళు మూసి మనం అందరం కలిసి మన దేశం కొరకు మనం విజ్ఞాపన చేద్దాం. దేశంలో ఉంటున్న చెడు క్రియలన్నీ కూడా కనుమరుగైపోవాలి. దేశంలో ఎక్కడ అపవిత్రత కనపడకూడదు, దేశంలో ఎక్కడ కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు కనపడకూడదు కనుక వాటంతటి కొరకు, వాటి నిర్మూలన అంతటి కొరకు మనం అందరం కలిసి ఏకీభవించి విజ్ఞాపన చేద్దాం. నాయనా పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి నాయన మా దేశాన్ని మీ పాదాల చెంత పెట్టి మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అయ్యా ఇదిగో ప్రేమ మా దేశంలో కనబడుతుంటున్న ప్రతి విధమైన బలాత్కారాలు, ప్రతి విధమైన అపవిత్రతలు, ప్రతి విధమైన చీకటి శక్తులు, ప్రతి విధమైన పోరాటాలు, ప్రతి విధమైన వాటంతటిని కూడా ప్రభు కరువులు అంతటిని కూడా ప్రభ తొలగించమని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మా దేశము చుట్టూ కూడా ప్రభ నీ కంచె వేయండి నాయన. నా దేశ ప్రజలకి నెమ్మది దయచేయండి, సమాధానం కలగచేయండి. మా దేశం యొక్క శ్రీ సంపదల్ని ఆశీర్వదించి దీవించండి. మా దేశం యొక్క ప్రధానిని ఆశీర్వదించండి, నాయకుల్ని ఆశీర్వదించండి. వారి రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి విధమైన డిపార్ట్మెంట్స్ అంతటిని మీ చేతులకు అప్పగించి మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఉంటున్న రాష్ట్రాలంతటినీ కూడా మీ చేతులకు అప్పగించి మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ఉంటున్న గ్రామాలను అప్పగించి మీ చేతులకు అప్పగించి మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ అంతటిని కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ ని, నేవీ డిపార్ట్మెంట్ ని, ఎయిర్ డిపార్ట్మెంట్ ని, ఫైర్ డిపార్ట్మెంట్ అంతటిని కూడా ప్రభ ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఏ కార్యాలయాలు అయితే ఉంటున్నాయో ప్రతి వారిని కూడా ప్రభు అంతటిని కూడా ప్రభు తండ్రి మీ చేతులకు అప్పగించి మేము ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రతి వారిని, ప్రతి శాఖని ప్రభు తండ్రి నేను అంతటిని కూడా ప్రభు ఆశీర్వదించి దీవించండి. లక్షబడి తనము మా దేశంలో నుండి దూరమగును గాక, అవినీతి మా దేశం నుండి దూరమగును గాక, అపవిత్రత మా దేశం నుండి దూరమగును గాక, బలాత్కారాలు మా దేశం నుండి దూరమగును గాక, ఆత్మహత్యలు మా దేశం నుండి దూరమగును గాక, కరువులు ప్రతి విధమైన వాటంతటిని కూడా ప్రభు మా దేశం నుండి దూరపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. అయ్యా మా దేశ ప్రజలకి నెమ్మదిని కలగచేయి, సమాధానం కలగచేయి. ఒక్కొక్క రాష్ట్రాల మధ్యలో ప్రభు సమాధానం కలగచేయి, దేశాల మధ్యలో సమాధానం కలగచేయి నాయన. రైతుల్ని ప్రభు తండ్రి ఆశీర్వదించి దీవించండి నాయన. వారి పంటల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభు. మా దేశం యొక్క సరిహద్దుల్ని ఆశీర్వదించండి నాయన. సైనికుల్ని ఆశీర్వదించండి ప్రభు.
రేయనక పగలనక వారు చేస్తుంటున్న పరిచర్యలకై, వారు చేస్తుంటున్న కార్యాలకై, వారి ప్రాణ త్యాగాలకై అంతటిని బట్టి కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మా దేశం అంతా కూడా ప్రభా తండ్రి నాయన సస్యశ్యామలంగా అవడానికి సహాయం చేయండి. ఎక్కడ ఆకలి కేకలు వినపడకూడదు వేస్తున్నాము, ఎక్కడ వ్యభిచారాలు కనబడకూడదు వేస్తున్నాము, ఎక్కడ అవినీతి కనబడకూడదు వేస్తున్నాము, ఏ విధమైన దురాత్మలు కనబడకూడదు వేస్తున్నాము నాయనా. ఇదిగో మా దేశం అంతటిని కూడా ప్రభా రక్తపు కోటలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఉంటున్న ప్రతి 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 రాష్ట్రీయ ముఖ్యమంత్రులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలకు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని కూడా ప్రభా తండ్రి నన్ను ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా. మా దేశంలో ప్రభా ఉంటున్న చిన్న నాయకుడి దగ్గర నుండి పెద్ద నాయకుడి వరకు అయ్యా తండ్రి నేను పని చేస్తుంటున్న చిన్న ఉద్యోగి దగ్గర నుండి పెద్ద ఉద్యోగం వరకు ప్రతి వారిని కూడా ప్రభా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారికి అయ్యా తండ్రి నేను రక్షణ దయచేయండి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఎలా మా దేశాన్ని ప్రభా అభివృద్ధి తీసుకొని ముందుకు సాగాలో ఆ జ్ఞానాన్ని ప్రభు మా అధికారులకు దయచేయండి. మా యొక్క ప్రభా తండ్రి నాయన మా యొక్క తండ్రి నాయన పై నాయకులకి ప్రభు వారికి ఆ జ్ఞానాన్ని కలగచ్చేయమని చెప్పి ప్రార్థన చేస్తుంటున్నాం అయ్యా. ఇదిగో ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటున్న ప్రతి విధమైన వాటంత కార్యక్రమాలన్నీ కూడా యేసు నామములో దూరమగును గాక. అయినా ప్రజలకు ఆటంకంగా ఉంటున్న ప్రతి విధమైన వాటంతటిని కూడా దూరపరిచి అయినా ప్రజలకు మేలు చేయడానికి ప్రభుత్వాన్ని ఒక నూతనమైన మార్గాలు ప్రభుత్వాన్ని మీరు తెరవండి నాయన. యేసయ్యా ఇదిగో ఈ కరోనా కారణంగా మా దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆగిపోయింది నాయన. అయ్యా ఆర్థికంగా మా దేశాన్ని బలపరచండి అయ్యా. అడుగుదాం ఆర్థికంగా మా దేశాన్ని బలపరచండి, ఆర్థికంగా మా దేశాన్ని బలపరచండి. ఎంతో మంది వ్యాపారాలు నష్టపోయి ఉంటున్నాయి. ఆ వ్యాపారాలు తిరిగి పుచ్చుకోవడానికి కృప చూపించండి. ఎంతో మంది బిడ్డల చదువులు ఆగిపోయి ఉంటున్నాయి. ఆ చదువులన్నీ కూడా ప్రభు తిరిగి కొనసాగించడానికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. మా దేశం యొక్క ప్రతిదీ కూడా ప్రభు నేను మీ పాదాల చెంత ఉంచి మేము ప్రార్థన చేసుకుంటున్నాం. కనికరించండి అయ్యా. మా దేశము కొరకు ఈ స్వతంత్రం కొరకు ఎంతో మంది వారి రక్తాన్ని కాచుంటున్నారు. ఎంతో మంది ప్రాణం పెట్టి ప్రభా మాకు స్వతంత్రం ఇచ్చుంటున్నారు నాయన. అయ్యా ఇదిగో ప్రభా మీరు చేసిన త్యాగానికై కూడా మీకు కోట్లాది స్తోత్రాలు నాయన. అయ్యా తని నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మా దేశ సరిహద్దుల్ని ఆశీర్వదించండి. సరిహద్దుల్లో సమాధానం తీసుకుంటారండి అయ్యా తని నాయన. ప్రతి వారిలో ప్రభా సమాధానం తీసుకుంటారండి. మా దేశంలో ఎక్కడ చూసినాను ప్రభా అల్లర్లు జరుగుతుంటున్నాయి. ఎక్కడ చూసినాను ప్రభా తని నాయన చీకటి శక్తుల యొక్క ప్రభావాలు ఉంటున్నాయి. ఎక్కడ చూసినా ప్రభా ఏదో ఒక గందరగోళం కనబడుతుంటుంది ప్రభా. ఈ గందరగోళపు ఆత్మలంతటినీ కూడా యేసు నామం ద్వారా నిర్మూలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఐక్యతని మా దేశంలోనికి తీసుకొని రండి నాయన. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా మా దేశం ఉన్నందుకు స్తోత్రాలు నాయన. అందరూ కలిసి మెలిసి ఉండడానికి కృప చూపించండి ప్రభా. ప్రతి వారు కూడా ప్రభా అయ్యా తండ్రి నాయన ఇదిగో ప్రభా అయ్యా తన ఐక్యతని కాపాడుకోవడానికి కృప చూపించండి నాయన. మా దేశాన్ని ఆశీర్వదించి దీవించండి. మా దేశ సరిహద్దులను విశాలపరచండి. మా దేశంలో ఉంటున్న ప్రతి నాయకుల హృదయాన్ని మీ తట్టుకు ఆకర్షించుకోండి అయినా. మా దేశంలో ఉంటున్న ప్రతి వారికి ప్రజలకు మేలు కలగజేయడానికి మంచి ఆలోచనలు మా నాయకులకి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా పేదరికంలో ఉంటున్న ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి కూడా ప్రభా తండ్రినైనా వారికి కావాల్సిన ఆహారము, వారికి ఉండడానికి ఇల్లు అంతటిని కూడా ప్రభా మీరు కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశానికి కావాల్సిన వర్షాలను కురిపించమని ప్రార్థన చేస్తున్నాం. పంటల్ని పండించమని ప్రార్థన చేస్తున్నాం. రైతుల యొక్క కష్ట జీతాన్ని వారు అనుభవించడానికి కావాల్సిన ఆ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయినా మా దేశాన్ని నడిపించే నాయకులకి మంచి తెలివిని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ప్రభ జ్ఞానాన్ని కలగ చేసి మా దేశం ఇంకా ప్రభ ముందుగా ఆయా అభివృద్ధి పదంలోనికి నడిపించడానికి కావాల్సిన కృపను అంతటిని ఆశించి దీవించండి. మా దేశంలో ప్రభ యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకో, పిల్లల్ని జ్ఞాపకం చేసుకో, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరిని పేరు పేరుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దేశము చుట్టూ మీరు కంచె వేయండి అయ్యా. ఆ దేశము చుట్టూ కంచె వేయండి అయ్యా. ఆ దేశంలోని సమాధానపు ఆత్మ ఉండును గాక. ఆ దేశంలో ప్రభా నీ యొక్క పవిత్రమైన కార్యములు జరుగును గాక. ఆ దేశమంతా ప్రభా నీ రాకడలు ఎత్తబడేటట్లుగా ప్రతి ఒక్క ప్రజలు వచ్చుదురు గాక. ఆ దేశాన్ని మేము ఆశీర్వదిస్తుంటున్నాం. ఆ దేశంలో ఉంటున్న చెడంతటిని తొలగించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ దేశంలో ప్రభా నీ వైపు చూసే బిడ్డలు అధికమవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆకర్షించండి, మా దేశాన్ని ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు మా దేశంలో మీరు జరిగించండి అయ్యా. ఆశ్చర్యమైన కార్యాలు మా దేశంలో
జరిగించండి అయ్యా. మీరే సహాయం చేస్తున్నారని నమ్ముచు నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క ప్రార్థన అంతటిని కూడా సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేశాన్ని, మన దేశ ప్రజల్ని, నాయకుల్ని, సైనికుల్ని, వ్యవసాయం చేస్తుంటున్న రైతుల్ని, ఉద్యోగస్తుల్ని, యవనస్తుల్ని, ప్రతి వారిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని మన దేశాన్ని ఆశీర్వదించినందుకు 2 చేతుల పైకి తనకి స్తోత్రాలు ఇద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ కరోనా కొరకు మనం అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. 3rd వేవ్ రాబోతుందని చెప్పి అంటున్నారు. ఆ ఏ వేవ్ కూడా రాకుండా ప్రభు దాన్ని అడ్డగించి దాని అంతటిని కూడా నిర్మూలన చేయలాగున్నా, పిల్లలకి ఎటువంటి హాని దాని ద్వారా రాకుండా, ఎక్కడ మరే వార్త మనం వినబడకుండా మన దేశంలో ఆ యొక్క వ్యాధిని వాటి యొక్క వైరస్ అంతటిని కూడా దేవుడు నిర్మూలపరచలాగున్నా మనందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. యేసు నామములో రోజుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ 2nd వేవ్ లో మా ప్రభు ఎంతో మందిని కోల్పోయాం. మా దేశం అల్ల కొల్లమైపోయింది నాయన. మరణ మృదంగముతో ప్రభు మారుమోగింది నాయన. అయ్యా, అలాంటి కార్యాలు, అలాంటి సంఘటనలు ఇంకా జరగకూడదు యేసునామములో. ఇంక ఎటువంటి మరణ యొక్క వార్త వినబడకూడదు యేసునామములో. ఆ 3rd వేవ్ ప్రభు మా దేశాన్ని అంటకుండా, ఏ బిడ్డను అంటకుండా ప్రభు ఎక్కడ కూడా ప్రభు అది పని చేయకుండా ప్రభు మీరే నిర్మూలన చేయండి నాయన. ఆ వ్యాధినంతటిని కూడా నిర్మూలన చేయండి నాయన. అయ్యా, రాత్రనక పగలనక ఎంతో మంది డాక్టర్స్ శ్రమిస్తుంటున్నారు ప్రభు. దానికి కరెక్ట్ గా ప్రభు దానికి కావాల్సిన వైద్యాన్ని అందించమని చెప్పి కూడా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. పిల్లలకి దాని ద్వారా ఎటువంటి హాని కలగకూడదు చేస్తున్నామలో. ఆ 3rd వేవ్ అంతటిని కూడా ప్రభు నిర్మూలపరిచి మీరే మా దేశంలో ఉంటున్న ఈ యొక్క వైరస్ ని యేసు నామం ద్వారా తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మీ నామం ద్వారా ప్రభు వాటిని నిర్మూలన చేయండి నాయన. మీరే ఇలాంటి కార్యాలు జరిగించుకోమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అదేవిధంగా మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంటున్న ఉగ్రవాద సమస్యలన్నిటినీ కూడా, ఆ యొక్క సంస్థ యొక్క ప్లాన్స్ అంతటినీ కూడా దేవుడు తారుమారు చేయాలి. ఎటువంటి ఆ యొక్క సమస్యలు ఉన్నప్పటికీ వాటంతటిని కూడా దేవుడు తారుమారు చేసి మన దేశంలో ఒక శాంతి సమాధానం దేవుడు అనుగ్రహించలాగున మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఇదిగోనైనా మా దేశానికి వ్యతిరేకంగా పన్నుతుంటున్న ప్రతి విధమైన పన్నాగాలన్నీ కూడా యేసు నామం ద్వారా నిర్మూలమగునుగాక. ఏ పన్నాగాలైతే పన్నుతుంటున్నారో మా దేశానికి వ్యతిరేకంగా, ఏ కార్యాలైతే ప్రభ ఉంటున్నాయో వాటంతటిని కూడా నిర్మూలపరచండి అయ్యా. తండ్రి, వారిని కూడా ప్రభాతాన్ని మీరు మార్చండి నాయన. ఆ దేశము చుట్టూ నీ కంచె వేయండి. ఆ దేశ సరిహద్దులో ఉంటున్న సైనికుల్ని, వారి కుటుంబాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. వాళ్ళని ఆశీర్వదించండి అయ్యా. వారికి భద్రత కలగజేయండి అయ్యా. వారి బిడ్డలకి, వారి కుటుంబాలకి క్షేమాన్ని కలగజేయండి అయ్యా. గొప్ప కార్యాలు మన దేశంలో జరిగించండి అయినా. ఎదుగో ప్రభు నీ కంచె మా దేశం చుట్టూ ఉండనివ్వమని బ్రతిమలాడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మన ప్రార్థన విన్నందుకు స్తోత్రాలు ఇద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన దేశాన్ని ఆయన ఆశీర్వదించినందుకు స్తోత్రాలు ఇద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెట్టింపు కృప మన దేశం మీదకి ఆయన అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఇద్దాం. స్తోత్రం, స్తోత్రం. అనేకమైన నూతనమైన కార్యాలు మన దేశంలో ఆయన జరిగించబోతున్నందుకు స్తోత్రాలు ఇద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగనే ప్రభు వైపు చూద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థనలన్నీ ధూపము వలనే చేరాలి నీ సన్నిధి. మా ప్రార్థనలన్నీ ధూపం వలనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థించుచున్నాము దైవమా, ప్రార్థించుచున్నాము దైవమా. ప్రార్థనలన్నీ ధూపము వలనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థనలన్నీ ధూపం వలనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థించుచున్నాము దైవమా, మేము ప్రార్థించుచున్నాము దైవమా. ప్రార్థించే ఎలియాను దేశం
విరిగిన బలిపీఠం సరిచేయబడాలి. ప్రార్థించే ఎలియాలు దేశమంతా లేవాలి. విరిగిన బలిపీఠం సరిచేయబడాలి. ప్రార్థించుచున్నాము దైవమా, ప్రార్థించుచున్నాము దైవమా. ప్రార్థనలన్నీ రూపం వలనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థనలన్నీ రూపం వలనే చేరాలి నీ సన్నిధి. భయము ఇండియాలో లేకుండా పోవాలి. సాతాను క్రియలన్నీ లయమైపోవాలి. భయము ఇండియాలో లేకుండా పోవాలి. తెగులు అంతా ఆగిపోవాలి. ప్రార్థించుచున్నాము దైవమా, ప్రార్థించుచున్నాము దైవమా. ప్రార్థనలన్నీ రూపము వలనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థనలన్నీ రూపం వలనే చేరాలి నీ సన్నిధి. భారతదేశమంతా ప్రార్థన వేగము కమ్మాలి. గొప్ప గాలి నుంచి వర్షము కురవాలి. భారతదేశమంతా ప్రార్థన వేగము కమ్మాలి. గొప్ప గాలి నుంచి వర్షము కురవాలి. ప్రార్థించుచున్నాము దైవమా, ప్రార్థించుచున్నాము దైవమా. ప్రార్థనలన్నీ రూపం వలనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థనలన్నీ రూపం వలనే చేరాలి నీ సన్నిధి. దూరమైన ప్రజలు సమీపము చేరాలి. ప్రభువే దైవమని పాదములపై పడాలి. దూరమైన ప్రజలు సమీపము చేరాలి. ప్రభువే దైవమని పాదములపై పడాలి. ప్రార్థించుచున్నాము దైవమా, ప్రార్థించుచున్నాము దైవమా. ప్రార్థనలన్నీ రూపం వలనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థనలన్నీ రూపం వలనే చేరాలి నీ సన్నిధి. అడుగుదా ప్రభువా, ప్రార్థించుచున్నాము దైవమా, ప్రార్థించుచున్నాము దైవమా, ప్రార్థించుచున్నాము దైవమా. దేశం ఎలియాలు లేవాలి నాయనా, దైవమా. మా దేశంలో గొప్ప వర్షము కురవాలయ్యా, మా దేశంలో భయము కావాలయ్యా, ఈ తెగులు ఆగిపోవాలి నాయన. మా దేశాన్ని ఆశీర్వదించినైనా చున్నాము దైవమా. ప్రార్థనలన్నీ రూపం వలనే చేరాలి నీ సన్నిధి. ప్రార్థనలన్నీ రూపం వలనే చేరాలి నీ సన్నిధి. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన. ఆ దేశమంతా కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఆ ప్రార్థనలన్నీ కూడా ప్రభు ఒక ధూపం లాగా చేయాలి. ఆ దేశం కొరకు ప్రార్థన చేసే ప్రతి వారు లేవాలయ్యా.
మా దేశం కొరకు విజ్ఞాపన చేసే ప్రతి వారిని నిలబెట్టండి నాయన. ప్రతి కృప కనికరము మా దేశంలో ప్రభా మీరు సహాయం చేయండి, మీరు కుమ్మరించి నా దేశం మీద ఒక నూతనమైన ఆ ఉజ్జీవపు ఆత్మను ప్రభ కుమ్మరించండి. ఉజ్జీవపు ఆత్మ మా దేశంలో రగలాలి నాయన. ప్రతి కార్యాలు జరిగించండి మా దేశంలో. ఆ దేశం నలుమూలల ప్రభ నీ నామం ప్రకటింపబడాలి. ఆ దేశం అంచుల వరకు ప్రభ నీ నామం ప్రకటించబడాలి. ప్రభ నీవే 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 గొప్ప కార్యాలు జరిగించుకోవాలి. ఆ దేశాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటూ, ఆ దేశంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే ప్రభ ముందు మీరు నడిపిస్తారని నమ్ముతూ ఆ దేశాన్ని ఆశీర్వదించినందుకు మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అంతటిని కూడా సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ దినమున మమ్మల్ని అందరినీ కూడా ఒక తండ్రి బిడ్డలుగా చేర్చి మా దేశం కొరకు విలపించడానికి, విజ్ఞాపన చేయడానికి, ఈ పాద సన్నిధానంలో ప్రభు గడపడానికి మీరు చూపించిన మహాకృపను బట్టి స్తోత్రాలు అయా. మా అందరితోనూ మీరు మాట్లాడండి, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు మాకందరికీ కలగ చేయండి. మీరే అధ్యక్షత వహించండి. దాసులను మరుగు చేసుకుని మీరు మహిమ పొందుకోండి స్వామి. మీరే తండ్రి ప్రతి వారితోనూ సూటిగాను తేటగాను మీరు మాట్లాడి ముందుకు ప్రభు మమ్మల్ని నడిపించమని, సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకోనమని, ప్రతి విధమైన ఆటంకాలంతటిని కూడా యేసు నామములో దూరపరుస్తూ వాక్యం ధారాళంగా రావడానికి సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. లేవ్యాకాండం 26వ అధ్యాయం 6వ వచనంలో మాట రాయబడింది. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకున్నప్పుడు ఎవడునో మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, రాయిస్తున్నాడు దేవుడు భక్తుడు ఇచ్చేది ఏంటంటే దేశంలో క్షేమము కలగజేస్తాడంట. నా ప్రియమైన వాళ్ళారా, ఎక్కడ చూసినా ఇప్పుడు క్షేమం అనే మాట కరువైపోతా ఉంది. దేశంలోనే కాదు, కుటుంబంలో కూడా ఏం కరువైపోతుంది అంటే క్షేమం అనేది కరువైపోతా ఉంది. రాష్ట్రాల మధ్యలో క్షేమం లేదు, దేశాల మధ్యలో క్షేమం లేదు, ఆ తర్వాత వ్యక్తికి మధ్యలో క్షేమం లేదు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, దేశంలోనే నేను మీకు ఏం చేస్తానంటే క్షేమాన్ని కలుగజేస్తాను. మన దేవుడు ఎవరు అంటే క్షేమాన్ని కలుగజేసే దేవుడు ఆయన. చెప్పండి ఒకసారి, ఎవరైనా క్షేమాన్ని కలుగజేసే దేవుడు. హల్లెలూయా. ఈ క్షేమము మన దేశంలోనికి రావాలన్నా, లేకపోతే క్షేమం ఒక కుటుంబంలోనికి రావాలన్నా, క్షేమము ఒక వ్యక్తిలోనికి రావాలన్నా ఆ వ్యక్తి ఏం చేయాలి అన్నది మనం ఒకసారి చూద్దాం. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. చదువుతాను చూడండి ఒకసారి. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. హల్లెలూయా. దేశంలో క్షేమము రావాలంటే, దేశంలో ఒక పాడు అన్న మాట వినపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఎవరైనా ఒకరు మన దేశం కొరకు ప్రార్థించే వారు నిలబడాలంట. హల్లెలూయా. మన దేశం కొరకు విలపించే వాళ్ళు నిలబడాలంట. మన దేశం కొరకు కన్నీరు కాల్చే వాళ్ళు నిలబడాలంట. మన దేశం యొక్క క్షేమము కొరకు దేవుని సన్నిధానములో మొరపెట్టేవారు కనబడాలంట. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనం ఏం ప్రార్థన చేసుకుంటామంటే ఎప్పుడు కూడా ఒకటే ప్రార్థన మనది. మన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం, మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం, లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం. అంతటితో సరిపెట్టుకుంటామే కానీ దేశం కొరకు ప్రార్థన చేసేవారు మనకు కావాలి. ఆమేన్. సంఘంలో ఎవరు కావాలని అంటే, దేవుడికి ఎవరు కావాలని అంటే దేశము కొరకు ప్రార్థన చేసేవారు కావాలా. ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు జాన్ నాక్స్. ఆయన ఎప్పుడు చూడండి ఆ యొక్క స్కాట్లాండ్ చిత్రపటాన్ని ముందుకు పెట్టుకొని ఒకే ఒక ప్రార్థన చేస్తాడంటే ఏంటి ఆ ప్రార్థన అంటే, ప్రభువా ఈ స్కాట్లాండ్ దేశం నాకు ఇవ్వు ప్రభువా. ఈ స్కాట్లాండ్ లో ఏ ఆత్మ నశించిపోకూడదు నాయన. ఈ స్కాట్లాండ్ దేశం ఏ రకంగా కూడా పాడైపోకూడదు, యవనస్తులు పాడైపోకూడదు, ఈ చిన్న పిల్లలు పాడైపోకూడదు, దాంపత్య జీవితాలు పాడైపోకూడదు, నా దేశం అవినీతి పరుగా మారకూడదు అని చెప్పి ఆ స్కాట్లాండ్ కొరకు తను ఏం చేస్తా ఉన్నాడంటే మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. హల్లెలూయా.
ఆ స్కాట్లాండ్ కొరకు ఆయన మోకరించి ప్రార్థన చేస్తాడు. ఒకే ఒక్క జాన్ నాక్స్ ప్రార్థన స్కాట్లాండ్ దేశాన్ని ఏం చేసిందంటే కదిలించింది. ఆమేన్. ఈరోజు ఎవరో ప్రార్థన చేస్తారులే దేశం కోసం, మాకు ఎందుకులే అని చెప్పి మీరు అనుకోవద్దండి. దేశం కొరకు కూడా విలపించేవాడే నిజమైన క్రైస్తవుడు. దేశం కోసం ఏదైనా చేయగలిగిన వాడు నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా. ఈ యొక్క స్వాతంత్రం వచ్చేటప్పుడు క్రైస్తవుని పాత్ర కూడా చాలా ఉంది ఈ స్వాతంత్రము తీసుకొని రావడానికి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఆ పాల్ రామస్వామి అని చెప్పి ఒక అతనంట, ఆయన వచ్చి సాల్ట్ సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం ఉంది కదండి, దాంట్లో పాల్గొన్నాడు గాంధీజీతో పాటు. ఆ తర్వాత ఇంకొక అతను కూడా పేరు నేను మర్చిపోయాను. వారందరూ కూడా ఈ యొక్క సబర్మతి ఆశ్రమంలో టైటస్ అనే వ్యక్తి, ఫిలిప్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఆ ఉద్యమంలో, సబర్మతి ఉద్యమంలో కూడా, వాళ్ళ ఆశ్రమంలో జరిగిన ఆ ఉద్యమంలో కూడా పాల్గొన్నారంట. ఇలా ఎంతో మంది దేశము కొరకు పోరాడిన క్రైస్తవులు కూడా ఉన్నారు. చూడండి, సైనికుడేమో కనపడే శత్రువుతో పోరాడుతూ ఉన్నాడు బార్డర్లో. ఏ శత్రువు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, వాడు వస్తే వాడిని ఏదో ఒకటి చేయాలని చెప్పి రేయం పగళ్ళు కునుకు లేకుండా, నిద్ర లేకుండా, కుటుంబాన్ని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి సైనికులు ఆ యొక్క బార్డర్స్ లో పోరాడుతూ ఉంటే, క్రైస్తవుడు దేంట్లో పోరాడాలో తెలుసా? దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థనలో పోరాడాలి. ఆమేన్. హల్లెలూయా. కనబడే శత్రువు ఒకడైతే కనబడని శత్రువు ఒకడు ఉన్నాడు. ఆ కనబడని శత్రువు దేశాన్ని కదిలించేస్తాడు. ఆ కనబడని శత్రువు ఈ దేశంలో ఉంటున్న ఒక శాంతిని దొంగలించేస్తాడు. ఆ కనబడని శత్రువు దేశంలో ఉంటున్న అధికారుల యొక్క హృదయాన్ని మార్చేస్తాడు. కనుకనే మనం ఎప్పుడు ఏం చేయాలంటే, దేశంలో ఉంటున్న నాయకుల కొరకు మనం ఏం చేయాలంట, మనం బహుబలంగా వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆమేన్. చూడండి, మనం చూస్తాం ఎస్తేర్ గ్రంథంలో రాజుగారి హృదయం ఒక్క క్షణంలోనే మార్చేశాడు హామాన్. ఆ రాజుగారి మంచివారే, ఆ రాజుగారి హృదయాన్ని ఒక్క క్షణంలోనే మార్చిపడేస్తే, ఆ రాజుగారు యూదులందరినీ కూడా హతము చేయడానికి ఒక శాసనాన్ని కూడా తీసుకొచ్చినాడంట హామాన్. ఒక వ్యక్తే. ఆ యొక్క స్పిరిట్ ఎవరిలో పనిచేసిందంటే హామాన్లో పనిచేసింది. ఆ యూదులందరినీ కూడా ఆ దేశంలో ఉండనివ్వకూడదు, అసలు యూదులు అనేవాడు కనపడకూడదు అని చెప్పి ఒక శాసనాన్ని బయటికి తీసుకుని వస్తే, శాసనాన్ని అమలు పరిస్తే, ఒక ఎస్తేర్, ఒక మొర్దెకాయ్, ఎస్తేర్ చెలికత్తులు, మొర్దెకాయ్తో పాటు ఉంటున్న యూదులు కలిసి ప్రార్థన చేస్తే రాజు యొక్క మనసుని దేవుడు అలాగనే మార్చిపడేశాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎన్నో ఆటంకాలు ఉంటా ఉన్నాయి. మనకు కూడా క్రైస్తవత్వానికి ఎన్నో సమస్యలు ఉంటా ఉన్నాయి. క్రైస్తవత్వం పైన ఎన్నో పోరాటాలు ఉంటా ఉన్నాయి. ఇది కనపడేవాళ్ళు కొంతమంది, కనపంచుకున్న వెనకాలని జరిగించేవారు కొంతమంది ఉంటున్నారు. ఆ తర్వాత కనబడని శత్రువు మన మీద దాడి చేస్తూ ఉంది. ఈ దాడిలో మనం చేయాల్సింది ఒక్కటే, ఎదురుగా నిలబడి దాడి చేయడం కాదు, కానీ మనం మోకాళ్ళతో దేవుని దగ్గర మొరపెట్టి ఆ పోరాటంలో గెలిచే కృపను మాకు ఇవ్వండి ప్రభు అని చెప్పి అడగడమే ఉత్తమమైన మార్గం. హల్లెలూయా. కనుక ఇక్కడ అంటున్నాడు, దేశానికి క్షేమం కలగజేయాలని అంటే ఒక నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? బండ సందులో నిలబడాలి. బండ దేనికి సాదృశ్యం అని అంటే క్రీస్తుకు సాదృశ్యం. ఆయనతో పాటు ఒకడు నిలబడాలి, ఆయన కొరకు ఒకడు నిలబడాలి. ఆయనతో పాటు మనం ఎప్పుడైతే నిలబడతామో ఆయన మన తరపున ప్రతి వాటిని కూడా ఆయన జరిగించడానికి సిద్ధపడతాడు. అందుకే ఇంకొక మాట కూడా మనం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక చక్కని మాట అక్కడ ప్రభు రాయించడం జరిగింది. చదవండి ఒకసారి. దినవృత్తాంతం 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనాలు. వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. హల్లెలూయా. అక్కడ రాయబడింది, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకోవాలంట. ఆ తర్వాత ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశంలో స్వస్థపరచుదును. ఈరోజు నా ప్రియమైన వాళ్ళారా,
దేశము ఎక్కడ చూసినా స్వస్థత కొరకు ఎదురు చూస్తా ఉంది. దేశంలో ఉంటున్న జనులు స్వస్థత కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. దేశంలో ఉంటున్న ప్రతి వారు కూడా మా దేశంలో ఒక మంచి కార్యాలు జరగాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. నాయకులు ఇంకా ఎప్పుడు ఈ దేశానికి పట్టిన ఈ తెగులు పోతుందని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఎప్పుడు ఈ తెగులు పోతుందా, మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దామా, ఎప్పుడు వీళ్ళు స్కూల్స్కి వెళ్తామని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. హల్లెలూయా. వ్యాపారవేత్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మేము ఫుల్ టైమ్గా మా వ్యాపారాన్ని మేము ప్రారంభించుకొని సంపాదించుకుంటామా, ఏంది ఈ లాక్డౌన్స్ అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే దేశానికి అంతా ఏం కావాలి అంటే ఒక స్వస్థత కావాలి. హల్లెలూయా. ఆ స్వస్థత దేశానికి కావాలని అంటే ఎవరు నిలబడదో తెలుసా? ఆయన పేరు పెట్టబడిన జనులంట తాము తగ్గించుకొని, అక్కడ రాయబడింది, ప్రార్థన చేసి ఆయన వెతికి చెడు మార్గాన్ని విడిచిపెట్టి, అక్కడ రాయబడింది, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశం ఏం చేస్తాను, స్వస్థపరుస్తాను. ఈరోజు మనకు ఒక అధికారం ఇవ్వబడింది. ఈరోజు మనకు ఒక ధన్యత ఇవ్వబడింది. ఏంటంటే నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావా అని చెప్పి ఆయన కాచుకొని కూర్చో ఉన్నాడు. నువ్వు దేశం కొరకు ప్రార్థన చేస్తే ఆయన నీ యొక్క ప్రార్థన ఆలకించి ఆ దేశాన్ని సంరక్షించడానికి, ఆ దేశంలో ఉంటున్న ప్రజల మీదకి తన యొక్క ఉగ్రత రాకుండా ఆగిపోవడానికి ఆయన అలాగనే నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాము? దేశం కొరకు ప్రార్థించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. దేశం కొరకు విలపించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. మన ఎదుట మన దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనలు జరుగుతూ ఉంటున్నప్పుడు దేశంలో ఉంటున్న చెడు కోసము, దేశంలో ఉంటున్న పాపము నశించుకోవాలని, దేశంలో ఉంటున్న ప్రతి విధమైన అవినీతి, దేశంలో ఉంటున్న ప్రతి విధమైన దేవునికి విరుద్ధమైన క్రియలు అన్నీ కూడా నాశనం అవ్వాలని చెప్పి ఏ రోజైనా సరే మన దేశం కొరకు ఒక్క రోజైనా మనం ఉపవసించున్నామా? దేశం కొరకు మనం ఎప్పుడైనా ఉపవసించి ప్రార్థన చేస్తున్నామా? మన దేశం బాగుండాలి, కనీసం మనం ఉంటున్న ఈ రాష్ట్రం కొరకు మనం ఉపవసించుంటున్నామా? నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రం యొక్క జనులు బాగుండాలి, నా రాష్ట్రంలో ఉంటున్న జనులకి గొప్ప కార్యాలు జరగాలి, నా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని ఆస్వాదించండి అని చెప్పి ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తున్నామా? హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన పేరు పెట్టబడింది ఎవరికో తెలుసా? నీకు, నాకు. ఆమేన్. ఎందుకు? ఆయన నీ కోసం, నా కొరకు తన యొక్క రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను ఆయన సొత్తుగా కొనుక్కున్నాడు. ఇది సొత్తుగా కొనుక్కున్న ఆయనతో కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆయన ఆలకించి మన దేశం మీదకి ఆయన ఏం తీసుకుని వస్తాడు అంటే స్వస్థత తీసుకుని వస్తాడు. హల్లెలూయా. 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 కనుకనే ప్రభు ఎదురు చూస్తా ఉన్నాడంట, దేశంలో ఎదురు చూస్తున్నాడంట. చూద్దాం ఆ మాట. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. ఎవరిని ఎదురు చూస్తా ఉన్నాడు దేశంలో ప్రభు? కీర్తనలు 101 6వ వచనం. దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, పరిచారకులగుదురు. హల్లెలూయా. నా యొద్ద నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా. ఎవరిని కనిపెట్టినంటే నమ్మకమైన వారిని కనిపెడతా ఉన్నాడండి ప్రభు. దేశంలో ఎవడైనా నమ్మకంగా కనపడతాడా? దేశం కొరకు ప్రార్థన చేసే నమ్మకమైన వ్యక్తి ఎవరన్నా కనపడతాడా? చూడండి, మన ఇండియాకు వచ్చిన విలియం కేరీ, ఆయన వచ్చినప్పుడు మన దేశంలో ఉంటున్న సాంప్రదాయాలు వేరు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరు కూడా ఆయన సరిగ్గా ఆహ్వానించలేదు. ఆయన వచ్చినప్పుడు జనుల్లో ఉంటున్న ఆ యొక్క పరిస్థితుల్ని ఆయన చూసినప్పుడు చాలా వేదన పడిపోయాడు. ఒక్క ఆత్మను కూడా ప్రభు కొరకు సంపాదించలేదే అని చెప్పి దిగులు పడిపోయినాడంట. ఆయన ఆ వేదన చెందిపోయినప్పటికి కూడా అక్కడ నుండి ఒకే లెటర్స్ వస్తూ ఉన్నాయి ఆయనకి. విలియం కేరీ, నీకు అక్కడ నీ వల్ల కాదు, నువ్వు తిరిగి వచ్చేసాయి, ఇంగ్లాండ్కి వచ్చేసాయి, నువ్వు వేరే చోటకి మేము పంపిస్తాం, మీరు అక్కడికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది, మీ వల్ల మాకు ఎటువంటి రిపోర్ట్ లేదు
అనవసరంగా మీ మీ కుటుంబం కూడా పాడైపోతా ఉంది. మీ పిల్లల్లో ఒకరు చనిపోయారు కదా, మీ భార్య కూడా కాస్త పిచ్చిదిగా మారిపోయింది కదా, కాబట్టి తిరిగి వచ్చేసాయి, అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంగ్లాండ్ నుండి తనకి కబురు అందుతా ఉన్నా కూడా విలియం కేరీ ఇండియాను విడిచిపెట్టి పోవాలా. ఎక్కడో ఉన్నాయి విలియం కేరీ ఇండియాకు వచ్చి ఇండియాలో ఉంటున్న జనుల కోసం, ఇండియాలో ఉంటున్న ప్రజలు పడుతుంటున్న వేదనలు చూసి, ఇండియాలో ఉంటున్న ప్రజలు పడుతుంటున్న బాధలు, అనారోగ్యాలు, కష్టాలు, వీటంతటిని చూసి తిరిగి నేను హాయిగా ఇంగ్లాండ్కి వెళ్ళిపోవచ్చులే అని చెప్పి, వీళ్ళు ఎలా ఉంటే నాకేమి, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోలే. ఏం చేశాడో తెలుసా? ప్రభువా ఈ ఇండియా నాకు ఇయ్యి అని చెప్పి ఇండియా యొక్క చిత్రపటాన్ని తీసుకొని, ఇండియా మ్యాప్ తీసుకొని మోకరించి అలాగనే అడిగాడు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే ప్రార్థన చేసి అడిగి విలియం కేరీ ఏం పొందుకున్నాడు అంటే, ఇండియాలో అనేక ఆత్మల్ని రక్షణలోనికి నడిపించే ఒక నూతనమైన అభిషేకాన్ని పొందుకున్నాడు. ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? విలియం కేరీ. నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ దేశంలోనే మనం ఉన్నాం. పుట్టినప్పటి నుండి దేశం మనదే అని చెప్పి అనుకుంటా ఉన్నాం. నిజమే, ఈ దేశం కొరకు దేశంలో నువ్వు ఉంటున్న నీవు ఈ దేశం కొరకు ఏ రకంగా ప్రార్థన చేస్తా ఉన్నావు? ఈ దేశం కొరకు నీ బాధ్యతను ఏ రకంగా నువ్వు నెరవేరుస్తా ఉన్నావు? దేశం యొక్క అభివృద్ధి కొరకు ఏ రకంగా పాటుపడుతూ ఉన్నావు? ఈ దేశంలో కీడు నీ కను ముందున కనబడుతుంటున్నప్పుడు ఏ రకంగా దాని కొరకు విలపిస్తూ ఉన్నావు? ఈ దేశంలో ఇన్ని శోధనలు వస్తూ ఉన్నప్పుడు, ఈ రకంగా అరాచకాలు జరుగుతున్నప్పుడు, పేదరికం పెరిగిపోతూ ఉన్నప్పుడు, సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నప్పుడు, ఆకలి కేకలు వినబడతా ఉన్నప్పుడు, ప్రభు యొక్క సముఖంలో కూర్చొని ఏ రోజైనా నా దేశ పరిస్థితిని మార్చి ప్రభువా అని చెప్పి కన్నీళ్లు గార్చే నమ్మకస్తుడుగా ఉన్నావా? కన్నీళ్ళు వచ్చాయా? నీ దేశం ఈ రకంగా అయిపోతా ఉందే అని చెప్పి ఎప్పుడైనా బాధ కలిగిందా? నీ దేశంలో ఈ రకమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయని చెప్పి ఎప్పుడైనా బాధపడతా ఉన్నామా? హల్లెలూయా. కనుకనే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నమ్మకస్తులైన వారిని ఆయన ఏమంటున్నాడంట? కనిపెడతా ఉన్నాడంట. దానియేలు 80 సంవత్సరాల పై వయసులోనే ఒక గ్రంథం దొరికింది. తన యొక్క ప్రజలు నశించిపోతున్నారనే ఒక వార్త ఆ గ్రంథంలో ఉన్నప్పుడు దానియేలు వారి కొరకు ఉపవసించి ప్రార్థన చేస్తున్నారంట. నెహెమ్యా ఎక్కడో రాజుగారి భవనములో ఒక మంచి పొజిషన్లో గిన్నె అందించేటట్లుగా ఒక మంచి పొజిషన్ రాజుగారి ఆస్థానంలో ఆ టైంలో అడుగుతాడు, మన దేశం ఎలా ఉంది అని చెప్పి అడిగితే అక్కడ ఒక మాట అంటాడు. అక్కడ వచ్చిన వ్యక్తి అంటాడు, అంత బాగానే ఉంది కానీ ఏంటంటే చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము ఒకసారి మనం చూసి చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి 2వ వచనం, 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుల్లో వచ్చిరి యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగుగా బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము ఆ దేశంలో ఏమవుతుందంట? బహుగా శ్రమ నింద పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినది నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. హల్లెలూయా. ఎవరో కొందరు వచ్చినారంట ఆ ఊర్లో ఉండి. మనం కూడా అడుగుతూ ఉంటాం కదా, వేరే ఊర్లో ఉంటే అడుగుతూ ఉంటాం, ఎలా ఉంది బా మన ఊరు ఎలా ఉందని అడుగుతూ ఉంటాం. అదేలాగానే నెహెమ్యా మంచి పొజిషన్లో ఉన్నాడు, రాజుగారి దగ్గర ఉన్నాడు. రాజుగారికి ఎప్పుడైనా జ్యూస్ కావాలనిపించింది అనుకోండి, నెహెమ్యాను పిలుస్తాడు అనమాట. వెళ్ళి ఆ జ్యూస్ని అందించే, ఆ గిన్నెని అందించే ఉద్యోగం అది. కావాల్సినంత సదుపాయాలు నెహెమ్యాకు ఉన్నాయి. ఈ నెహెమ్యా అడుగుతాడు, ఏమండి ఎలా ఉంది మన ఊరు, ఎలా ఉంది మన దేశం, మన ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పంటే అక్కడ వచ్చిన వాళ్ళు అంటారు, ఆ దేశంలో బహుగా శ్రమ నిందలు పొందుతా ఉన్నారు. నీ ప్రజలు బహుగా నిందలు అనుభవిస్తూ ఉన్నారయ్యా, నీ ప్రజలు బహుగా శ్రమ పడుతూ ఉన్నారయ్యా అన్న మాట
నెహెమ్యా విన్నాడంట. విన్న తర్వాత అక్కడ రాయబడింది 4వ వచనంలో, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తిని. హల్లెలూయా. విజ్ఞాపన చేస్తాడు. ఎన్ని రోజులు ఉన్నారు తెలుసా ఉపవాసం? ఎన్ని రోజులు ఉన్నారు తెలుసా? దాదాపుగా 100 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులుగా? ఆ మాసం అంతా కూడా, అంటే 100 రోజులు అని చెప్పి మన యొక్క పండితులు అంటూ ఉన్నారు. 100 రోజులు అన్ని సదుపాయాలు ఉంటున్న వ్యక్తి ఎవరో ఎక్కడో బాధపడతా ఉన్నారని, ఆయన ఉన్న ఆ దేశము ఈ పాడైపోతా ఉందని, అక్కడ ఉంటున్న ప్రాకారాలు కూలిపోయాయని, ఆ దేశంలో ఉంటున్న వారు శ్రమలు నిందలు అనుభవిస్తూ ఉన్నారని ఈయన యొక్క ఆనందాన్ని పోగొట్టుకునేసాడు. ఈయనకుంటున్న ఆ సదుపాయాలంతటి కూడా పక్కన పెట్టేశాడు. ఈయనకుంటున్న ఆ సౌఖ్యాలంతటి కూడా పక్కకు తోసేశాడు. ఆ దేశంలో ఉంటున్న ప్రజల కొరకు, ఆ దేశంలో ఒక సమాధానం కొరకు, ఆ దేశంలో పడిపోయిన ప్రాకారాన్ని తిరిగి కట్టడానికి ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఉపవసిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నమ్మకం. అది నమ్మకస్తుడు అంటే అలా ఉంటాడు. నాకెందుకులే, నేను ఎందుకులే అని చెప్పి అనుకోడు. ఎలా ఉంటాడంటే, ఎక్కడ ఏ మూలలో ఎక్కడ ఏది జరిగినా అక్కడ జరుగుతూ ఉంది, మనకెందుకులే అని చెప్పి అనుకోడు. అక్కడ జరుగుతూ ఉంది కదా, అక్కడ ఆ జరుగుతుంటున్న కార్యాలని ఎలాగైనా సరే దాన్ని తప్పించు ప్రభువా, అక్కడ ఉంటున్న వారిని తప్పించు ప్రభువా అని చెప్పి ప్రార్థించేవాడు నిజమైన క్రైస్తవు. హల్లెలూయా. విన్న తర్వాత అలాగనే జరగాలని చెప్పి అనుకునేవాడు కాదు క్రైస్తవుడు. విన్న తర్వాత విజ్ఞాపన చేసేవాడే క్రైస్తవుడు. ఆమేన్. చూసిన తర్వాత అలాగనే ఉండేవాడు కాదు క్రైస్తవుడు. చూసిన తర్వాత కన్నీరు గార్చేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. ఈరోజు ఆ భారమైన హృదయం మనకు రావాలా? ఈరోజు ఆ భారమైన ప్రార్థన మనకు రావాలా? నెహెమ్యా దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అసలు ఈ దేశము పాడైపోవడానికి కారణాలు ఏంటి అని చెప్పి మనం చూద్దాం ఒకసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. ఈ దేశం ఈ రకంగా పాడైపోవడానికి కారణం ఏంటి? 7వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. అయితే పేజ్ నెంబర్ 767వ పేజ్ చదవండి. దేశము క్రియలను బట్టి దేశము పాడదు. దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశం ఏమైపోతుందంట? పాడైపోతుందంట. ఈరోజు మనం ప్రార్థన చేయాల. ఈరోజు చూడండి, మన దేశంలో జరుగుతుంటున్న ఆ క్రియలను చూస్తూ ఉంటే నిజంగా ఎందుకు ఇంత వరస్ట్గా తయారైనారు ప్రజలు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరి మనసులు ఏ రకంగా మారిపోయిందంటే, దుష్ట హృదయము కలిగిన మృగము కూడా ప్రవర్తించదు, అంత హీనంగా ప్రవర్తన చేస్తూ ఉన్నారు. వాటంతటినీ చూసినప్పుడు నా దేశం యొక్క క్రియలు, నా దేశ ప్రజల యొక్క క్రియలు సరిచేయండి ప్రభు అని చెప్పి మనం ఏం చేయాలి తెలుసా? విజ్ఞాపన చేయాలి. యోనా గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే, ఆ రాజు సైతము వచ్చి ఉపవసించినాడంట. ఎందుకు? ఆ దేశము, అక్కడ ఉంటున్న ప్రజలు చేసిన పొరపాటుల నిమిత్తం యోనా దేవుని చేత హెచ్చరింపబడి తిరిగి వచ్చి అక్కడ ఆ మాటలు తెలియజేసినప్పుడు ఆ రాజు సైతం ఏం చేశాడనంటే, అక్కడికి వచ్చి మోకరించి తన పొరపాటుల్ని, తన క్రియల్ని మార్చుకోవడానికి వాళ్ళందరూ కూడా వచ్చారంట. హల్లెలూయా. ఈ దినాన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి ప్రజలుగా మన ప్రజలు కూడా మారాలి. అలాంటి ప్రజలుగా మన ప్రజలు కూడా వారు చేస్తుంటున్న క్రియలంతటినీ కూడా వారు తెలుసుకొని వారు ఏం చేయాలంటే, పశ్చాత్తాపడి ఆ క్రియలు చేయకుండా వారు ఏం చేయాలంటే ఆ క్రియల నుండి వాళ్ళు తొలగిపోవాలి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి ఒకసారి యోనా గ్రంథం తీసుకోండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. ఆమేన్. 9వ వచనం చదవండి ఒకసారి. 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనబట్ట కట్టుకొనవలను.
జనులు మనపూర్వకముగా దేవుని వేడుకోవాలని దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినేవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదులను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన. ఆ దేశం పైకి ఒక కీడు రప్పిస్తాను అని చెప్పి అన్నాడు ఆయన. ప్రవక్త వచ్చి అన్నాడు, రే ఇంకొంత కాలమే మీరు ఏ కీడైతే చేశారో, ఏ క్రియలైతే చేశారో ఆ క్రియలన్నీ కూడా మీ దేశానికి కీడుగా మారిపోయింది. ఏదైతే దేవునికి విరుద్ధమైన క్రియలు చేశారో ఆ క్రియలన్నీ కూడా కీడుగా మారిపోయి మీ యొక్క దేశం సర్వనాశనం అయిపోతుంది, జాగ్రత్త అని చెప్పి యోనా ప్రకటించేశాడు. ఏమవుతుందా అని చెప్పి ఆయన చూస్తా ఉన్నాడు. ఈ రాజుగారికి సంగతి తెలిసి గోనెపెట్టు కట్టుకున్నాడు. ఆజ్ఞ కూడా జారీ చేశాడు. ఏమి అంటే మన దేశం పాడైపోకుండా ఉండాలంటే ప్రతి వారు కూడా దుర్మార్గతను విడిచిపెట్టండి, పాపం మానుకోండి, దుర్మార్గతను విడిచిపెట్టండి, ఉపవసించండి. పశువులు కానీ మనుషులు కానీ ఏది అవసరం లే, ఆ దేవుడు మనల్ని కనికరించేంత వరకు మనం ఉపవాసం ఉందామని చెప్పి దిగి వచ్చేసినాడు. హల్లెలూయా. కింద రాయబడింది 10వ వచనంలో, ఈ నినేవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈరోజు ఒక్క వ్యక్తి అండి, ఒక్క రాజు అండి, ఇలాంటి రాజు కావాలి మన దేశానికి. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి పరిపాలించేవారు, ఇలాంటి పరిపాలన చేసే వ్యక్తులు కావాలి మన దేశానికి. ఈ దేశంలో కీడు జరుగుతూ ఉంది, జాగ్రత్త అని చెప్పి అన్నప్పుడు నా దేశంలో కాదు నీ దేశంలో చూసుకోబోరా అనేవాళ్ళు కాదు. వెంటనే చేసినాడు. ఏం చేశాడంటే సింహాసనాన్ని వదిలిపెట్టేశాడు. సింహాసనాన్ని వదిలిపెట్టి గోనెపట్టు కట్టుకొని రాజన్న సంగతిని మర్చిపోయి ప్రవక్త చెప్పిన మాటని పైన దృష్టి ఉంచి ఉపవసిస్తా ఉన్నాడు గోనెపట్టు కట్టుకొని. ప్రజలకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు, నా ప్రజలారా మీరు కూడా గోనెపట్టు కట్టుకోండి, ఒకవేళ దేవుడు మనసు మార్చుకుంటాడేమో అని చెప్పి ఆ యొక్క ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేశంలో ఏ కీడైతే ప్రభు అనుకున్నాడో వీళ్ళు క్రియలను బట్టి ఉపవాసం చేసి ఆ క్రియలు అంతటినీ చూసి ఆయన పశ్చాత్తాపుడు, అయ్యో వీళ్ళని చంపకూడదురా, ఈ దేశాన్ని నాశనం చేయకూడదురా అని చెప్పి ఆయన ఏం చేసినట్టు చేయాలని చెప్పి అనుకున్న కీడులు చేయకుండా మానేడంట. ఆమేన్. మన రాష్ట్రంలో ఇలాంటి రాజులు కావాలి. హల్లెలూయా. మన దేశంలో ఇలాంటి పరిపాలించే రాజులు కావాలి. హల్లెలూయా. కనుక అలాంటి రాజుల కొరకు మనం ప్రార్థన చేయాల్సిన వారిగా మనం ఉంటా ఉన్నాం. కనుక ఇంకొక మాట కూడా మనం చూసుకొని మనం ముగించేద్దాం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 22:29 దేశంతో దేవుడు చెప్తున్న మాట. చాలు. ఆమేన్. దేశమా 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 యెహోవా మాట వినుము. దేశంతో ఏం మాట్లాడతాడు ఈయన? దేశం అంటే ఎవరు? దేశం అంటే ఎవరు? మట్టి కాదు, మనుషులు. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నానంటే ఆ దేశంలో ఉంటున్న ప్రజల్లారా 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 నా మాట వినండి. దేశాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఇంతకు ముందు ఉన్నట్లుగా మీరు ఉండకండి, ఇంతకు ముందు చేసినట్లుగా మీరు చేయకండి, ఇంతకు ముందు నా హృదయాన్ని గాయపరిచినట్లుగా గాయపరచకండి, ప్రార్థించండి, ఉపవసించండి అని చెప్పి దేవుడు దేశానికే హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నిజమైన స్వతంత్రం దేంట్లో ఉందో తెలుసా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా చాలు. సత్యం ఏం చేస్తున్నట్టు మనల్ని స్వతంత్రులుగా చేస్తుందండి. ఈరోజు క్రీస్తులో ఉన్న వారికి ఏముంది అంటే ఒక పరిపూర్ణమైన స్వాతంత్రం. ఆమేన్. ఇంకొక విషయం కూడా మనం చదువుదాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం
17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎక్కడ అక్కడ స్వతంత్రం ఉండును. ఆమేన్. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుందంటే స్వతంత్రం ఉండును. ఈరోజు నీకు స్వతంత్రం ఉందా? ఖచ్చితంగా స్వతంత్రం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ స్వతంత్రాన్ని మనం ఏం చేయాలి అంటే మనం కాపాడుకోవాలి. దేశంలో ఎంతో మంది ప్రాణ త్యాగము చేస్తే కానీ స్వతంత్రం రాలే. అదేలాగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణ త్యాగం చేశాడు మన కొరకు. ఎందుకంటే మనము కూడా స్వతంత్రంగా ఆ పరలోక రాజ్యానికి చేరాలి. మనము కూడా పరలోక రాజ్యంలో ఉండడానికి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మన దేశం కోసం మనం ఏ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, మన దేశం కొరకు మనం ఏ రకంగా కన్నీళ్ళు గారుస్తూ ఉన్నాం, మన దేశం కొరకు మనం నిజంగా విలపిస్తూ ఉన్నామా? మన దేశం కొరకు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన దేశం యొక్క స్థితి దేవుడు మారుస్తాడు. మన దేశం యొక్క మన దేశంలో ఉంటున్న ప్రతి విధమైన కీడుని ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోవాలి. ఏదో ఈరోజు మాత్రమే మనం ప్రార్థన చేసేవారుగా కాదు, కానీ మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకనూ అలాగనే మన దేశం కొరకు మనం ప్రార్థన చేసి మన దేశాన్ని ఎత్తిపెట్టే ఒక గొప్ప విశ్వాసిగా, ఒక బాధ్యత కలిగిన పౌరునిగా మనం మారాలి. దేవుడి వాక్కులంతటినీ దీవించును గాక. ఆమేన్.